ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు ఇచ్చేటువంటి రిజల్ట్స్. చాలామంది మీకు 6వ స్థానంలో ఉన్నారండి, 12వ స్థానంలో ఉన్నారండి, లేకపోతే 8వ స్థానంలో ఉన్నారండి అంటూ ఉంటారు. అయితే దీనికి శాస్త్రము ఏం చెప్పింది? ఈ 6, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఏమిటి, పాపగ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటిది కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే, అసలు ఆ శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఏ లగ్నం నుంచి ఎవరైతే ఏమిటి అనేటువంటిది కూడా ఉంది. ఇది తెలియక మనం ఒక్కోసారి ఏం చేస్తుంటుంటే ఆరో స్థానంలో ఈ గ్రహం ఉందండి, ఇది తప్పు అనుకుంటుంటాం. కాదు, శాస్త్రంలో దీన్ని విపరీత రాజయోగము అంటారు. దీన్ని విపరీత రాజయోగము, అదేవిధంగా నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. అయితే మనం విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. 6, 8, 12 స్థానాలు. ఈ 6, 8, 12 స్థానాల్లో ఒక్కొక్క లగ్నము నుంచి, ప్రధానంగా ఇవి లగ్నం నుంచి ఏర్పడతాయి. లగ్నం నుంచి తెలియదు, మాకు లగ్నమే తెలియదు అనుకున్నవారు సెకండరీస్ చంద్రుడి నుంచి కొంత ఏర్పడుతుంది, బట్ లగ్నం నుంచి ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏర్పడినటువంటి లగ్నం నుంచి ఏర్పడిన యోగం వల్ల ఎటువంటి ఫలితములు వీళ్ళు పొందుతారు, అదేవిధంగా ఈ ఫలితాలు సరిగ్గా రావట్లేదంటే దానికి కారణం ఏమిటి, దానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారి, ధనస్సు లగ్నం వారికి ముఖ్యంగా విపరీత రాజయోగాలు అనేటువంటివి 6, 8, 12 స్థానాలను బట్టి ఆ యొక్క 6, 8, 12 స్థానాలు అంటే ఏమిటవి? పర్టికులర్గా చంద్రుడు, శుక్రుడు, కుజుడు అవుతాడు. ఈ చంద్ర, శుక్ర, కుజులు కనుక 6, 8, 12 స్థానాల్లో ఎక్కడున్నా కూడా ఈ యొక్క ధనస్సు లగ్నం వారికి ఖచ్చితంగా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం అంటే ఏమిటి అని చూసుకున్నట్లయితే మనం పర్టికులర్గా ఏదైనా ఒక సిచ్యువేషన్స్, అసలు బ్యాడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా పాజిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అసలు ఎవరు ఊహించరు కూడా ఊహించరు వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ఒక మంచి సిచ్యువేషన్లోకి వెళ్తారు అనేటువంటిది. ఆ రకంగా ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇవి. అయితే 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే ఏమిటి, పాపగ్రహాలు ఉంటే ఏమిటి అని చాలామంది సందేహం ఉంది. ఈ ధనుర్లగ్నానికి పర్టికులర్గా 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే, ధనుర్లగ్నం అనే కదా ఏ లగ్నానికైనా 6వ స్థానంలో పాపగ్రహాలు అనేటువంటివి పర్టికులర్గా ఒక రకమైనటువంటి పోరాడేటువంటి ప్రతిమని ఇస్తుంది, ధైర్యాన్ని అధికంగా ఇస్తుంది, కాంపిటీషన్ లక్షణాలను ఇస్తుంది. అష్టమంలో కనుక ధనుర్లగ్నానికి ఉన్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కువ చేంజెస్ ఉంటాయి ఉద్యోగ సంబంధించిన విషయంలో. 12వ స్థానంలో కనుక ఉన్నట్లయితే అధిక గ్రహాలు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చేటువంటి యోగము, తండ్రికి ఆస్తి కలిసి వచ్చేటువంటి యోగం ఇస్తుంది. అదేవిధంగా శుక్రుడు ఉన్నట్లయితే వాటి మూలంగా మనీ కూడా జనరేట్ అవుతుంది వారికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ 6, 8, 12 స్థానాధిపతులు అయినటువంటి శుక్రుడు, చంద్రుడు, కుజుడు కొన్ని పురాతనమైనటువంటి గ్రంథాల్లో ఇంకా ఏ స్థానాల్లో ఉంటే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పడం జరిగింది అంటే, ఈ 6, 8 స్థానాధిపతులైనటువంటి శుక్రచంద్రుడు కనుక ధనస్సులో కానీ మిథునంలో కానీ ఉన్నా, అదేవిధంగా కుజుడు పర్టికులర్గా మీనము మరియు కన్యారాశిలో ఉన్నట్లయితే ఇంకా దానికి తిరుగులేదు. ఆయా మహాదశలు శుక్రుడు, చంద్రుడు, ఆ యొక్క కుజుడు, బుధుడు, గురువు దశలు వచ్చినప్పుడు మరింత అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఈ స్థానాధిపతులు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుంది, వారికి కొన్నిసార్లు ఉంటుంది కానీ కలిసి రాదు. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు శుక్ర, చంద్ర గ్రహాలకు దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కలిసి రావడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 6, 8, 12 స్థానాధిపతుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇందులో పర్టికులర్గా నేను మీకు చెప్పేది ఒకటే, ఇది మీ పర్సనల్ చార్ట్లో బాగా అర్థం చేసుకోండి. ఇది మీ పర్సనల్ చార్ట్లోకి సంబంధించినటువంటిది, ఇది గోచారానికి సంబంధించింది కాదు. గోచారానికి సంబంధించినటువంటి పలానా దేశాన్ని బట్టి, పలానా లగ్నాన్ని బట్టి అని అర్థం చేసుకున్నది వేరు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే ప్రిడిక్షన్స్ చెప్పుకున్నామో వీటికి ఖచ్చితంగా ఆ దశ రావాలి. ఇప్పుడు మనం 6, 8, 12 అధిపతులు ఆ మహాదశ రావాలి.
ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్ ఆ దశ వస్తేనే మీకు ఈ మహాదశ యోగిస్తుంది. ఒకటి ఆ దశ వచ్చినా యోగించట్లేదు అంటే అక్కడ మైనస్ని ఇచ్చే గ్రహం ఏదో అక్కడ ఉంది. అంటే రాహువో కేతువో లేకపోతే నీచ స్థానంలో ఉన్న గ్రహము, నీచభంగం కానటువంటి గ్రహం ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. 6, 8, 12 స్థానాల్లో రాహు కానీ కేతువు కానీ నీచ స్థానాల్లో ఉన్న గ్రహం కానీ పాపకర్తల్లో ఉన్న గ్రహం కానీ 6, 8, 12లో ఉన్నప్పుడు మీకు రావాల్సిన నీచం అంటే మీకు రావాల్సింది ఏదైతే రాజయోగం ఉందో అది ఆగుతుందని అర్థం. అలాంటప్పుడు మీకు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అంటే ఉదాహరణకి గోధుమలు, రవికి సంబంధించిన గ్రహం నీచబడి ఉంది, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు బియ్యం ఇవ్వండి, కుజుడు కందులు ఇవ్వండి, బుధుడు పెసలు ఇవ్వండి. అదేవిధంగా గురువు అయితే శనగలు, మనకి శుక్రుడైతే బొబ్బర్లు, శని భగవానుడైతే తెల్లటి నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి ఆ వారాల్లో అంటే మనకు తెలుసు ఆదివారం గోధుమలు, సోమవారం బియ్యము, మంగళవారం కుజుడికి సంబంధించిన మంగళవారము, బుధుడికి సంబంధించిన బుధవారము, గురువుకి సంబంధించిన గురువారము, రాహువుకి సంబంధించిన శనివారము, కేతువుకి సంబంధించిన కూడా మంగళవారం ఇవ్వాలి. ఉదయం 6 నుంచి 7:30 మధ్యలోనే ఆ దానం ఇవ్వండి. ఎందుకు ఈ దానం అంటే ఎప్పుడైతే మనం ఒక పదార్థాన్ని దానంగా ఇస్తామో ఆ పదార్థం ఇచ్చిన వెంటనే మనలో నుంచి ఆ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మనకి రాజయోగం కలగాలో ఆ విపరీత రాజయోగం కలిగేటువంటి ఆస్కారం పెరుగుతుంది. అలాగే నేను చెప్పినటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో, దేవత ఆరాధనకు సంబంధించి ఉంటుందో, ఈ విపరీత రాజయోగం ఏర్పడడానికి, అది ఫామ్ అవ్వడానికి, అది ఓపెన్ అవ్వడానికి అది రెగ్యులర్గా చేయండి. అది అమ్మవారి మంత్రం కావచ్చు, దేవత సంబంధించిన గ్రహ సంబంధించినటువంటిది ఏదైనా స్తోత్రం కావచ్చు. రోజు చేయండి నా మాట విని. రోజు మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అది యోగం ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకసారి నెలలో ఒకసారి గుడికి వెళ్ళిపోయాను, ఇంకోసారి ఎప్పుడో ఏదో చదువుకున్నాను, నాకు రిజల్ట్ రాలేదంటూ ఉంటారు. అలా చేస్తే రిజల్ట్ రాదు. ఎలా అయితే మనం చూడండి, ఒక జిమ్కి వెళ్తాం, జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్లో మనం చూడండి రెగ్యులర్గా వెళ్ళి 1 గంట 2 గంటలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బాడీ ఆటోమేటిక్గా స్టామినా పెరుగుతుంది. వారానికో 10 రోజులకో జీవితాంతం వెళ్ళినా పెరగదు. అది ఎలా అయితే ప్రాక్టికల్గా మనకు అది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంతే ప్రాక్టికల్గా రెగ్యులర్గా చేయడం వల్లే ఉంటుంది. ఇంకొకటి చాలామంది అడుగుతున్నది ఏమిటంటే, ఏమంటే ఇవి చేసేటప్పుడు నియమాలు పాటించాలా? దీక్షలు తీసుకున్నప్పుడు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి, కానీ ఇలా దానాలు అవి చేసేటప్పుడు దానం ఇవ్వకముందు ఎట్టి పరిస్థితుల్లో మధు అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ వాళ్ళు డ్రింకింగ్ చేసి దానం ఇవ్వకూడదు. నాన్ వెజిటేరియన్ తిని దానం ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత తినొచ్చు, దానికేం ప్రాబ్లం ఏం లేదు. మీకు ఒకవేళ అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇవ్వకముందు మాత్రం చేయకండి. ఇంకోటి పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి, ఏకాదశనో లేకపోతే ద్వాదశనో లేకపోతే అమావాస్యనో పౌర్ణమనో అష్టమి అనో ఇట్లా కొన్ని ఉన్నాయి. అష్టమి రోజు దానం చేస్తే చాలా మంచిది. ఆ రకంగా చేసేటప్పుడు ముఖ్యంగా అమావాస్య నాడు సంబంధించిన పితృదేవతలకు దానం ఇస్తూ ఉంటారు, స్వయం భాగం అని. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది ఒక్కటే ఒక ఎత్తు, మీరు చేస్తున్న దానాలని ఒక ఎత్తు. ఖచ్చితంగా మీకు ఈ దానం ఇవ్వడం ద్వారా, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే విపరీత రాజయోగం ఉందో ఆ విపరీత రాజయోగం అనేటువంటిది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.